సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో నదీ జలాలను కానీ ప్రాజెక్టులు కానీ పట్టించుకోలేదు. సమైక్యాంధ్ర రాష్ట్రం కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా అన్యాయం జరిగింది అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. యాక్చువల్గా మళ్ళీ నీళ్ల గురించి ఎందుకని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది? కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో అన్యాయం ఎక్కడ జరిగింది, ఎందుకు జరుగుతోంది, ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సో మనకు ప్రతిసారి నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నప్పుడల్లా నిధుల గురించి, నీళ్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణా గోదావరి నదీ జలాలు అక్కడ అన్యాయం జరిగింది అనే మాట మనం ముందు నుంచి వింటూ వస్తున్నాము. 10 ఏళ్ల తెలంగాణలో కూడా అన్యాయమే జరిగింది అనే మాట. ప్రాజెక్టుల విషయం స్టేటస్ కో ఉంది. ప్రాజెక్టులను పట్టించుకోలేదు, కట్టలేదు, వాటి గురించి ఆలోచించలేదు అనే మాట సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏమంటారు? వాటర్ అనేది ఒక జటిలమైన సబ్జెక్ట్. అంటే నేను గతంలో కూడా చెప్పాను, మొత్తం రాష్ట్రంలో 10 మందికి తప్ప ఎవరికి అవగాహన లేదు. ఆ 10 మందిలో కొందరు ఇంజనీర్స్ ఉంటారు, కొంత కేసీఆర్, హరీష్ లాంటి వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్లో ఉంటే ఒకరిద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు, పొన్నాల లక్ష్మయ్య ఇదివరకు పనిచేశారు కాబట్టి మంత్రులుగా వాళ్ళు కొంత అవగాహన పెంచుకున్నారు. ఇంత పై స్థాయిలో ఉన్న వాళ్ళకే ఓ 10 మంది కూడా లేరు అన్నప్పుడు ప్రజలకైతే దానికి కూడా పెద్దగా అవగాహన ఉండదు. ఇప్పుడు ప్రాజెక్టుల పేరుతో ఖర్చు చేసింది చాలా ఎక్కువ ఉంది అనే మాట. సమైక్య రాష్ట్రంలో ఎంత అయింది, గత 10 ఏళ్ల పాలనలో ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది అనేది. ఎందుకంటే అప్పటి రూపాయి విలువైందమ్మా, ఇప్పటి రూపాయి విలువైంది. నాగార్జున సార్ కట్టినప్పుడు $1 ఈక్వల్ టు 1 రూపీ. ఇవాళ ఎంతమ్మా? $1 ఈక్వల్ టు 90 రూపీస్, 86 రూపీస్ అవుతున్నది. ఎవరన్నా అట్లా మాట్లాడవచ్చా? అప్పుడు 60,000తో కట్టారు, ఇప్పుడు 60,000 కోట్లతో కట్టారు అని మాట్లాడచ్చా? రూపాయి విలువకు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? రెండవది కాస్ట్ ఎస్కలేషన్స్. అప్పుడు ఎంతనమ్మో ₹6, ₹10 పెడితే సిమెంట్ బస్తా వచ్చింది. ఇప్పుడు 300, 400 పెట్టినా కూడా సిమెంట్ బస్తా వస్తలేదు. అప్పుడు శాండ్ ఊరికే తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు శాండ్ బంగారం కంటే ఖరీదు అయిపోయింది. నీకు ఓ 10 టన్నులు వేయించుకోవాలనుకుంటే, ఒక లారీ లోడ్ వేయించుకోవాలంటే 40,000, 50,000. స్టీల్ ఎంత పెరిగింది? 100 రెట్లు కాదు, ఇంకెక్కువ పెరిగింది. కోదండరామ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి దాకా అందరిని నేను గౌరవిస్తా. వీళ్ళు ఏం మాట్లాడతారంటే లెక్కలేస్తారు. 120 రోజులు పంట కాలం, 120 రోజులు కాళేశ్వరంలో పంపులన్నీ ఆన్ చేస్తే ఎంత కరెంట్ బిల్లు వస్తుందని లెక్కేస్తారు. అట్లా చెప్పిండా కేసీఆర్? ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాశారా అట్లా? కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆ రకంగా తీసుకోవాలని చెప్పి ఎవరు చెప్పారు? ఎత్తిపోతుల పథకాలకు పైనుంచి వరద వచ్చినప్పుడు ఎవరైనా పంపులు ఆన్ చేస్తారా? 120 రోజులు పైనుంచి నీళ్ళు రాకుండా ఉంటాయా? వర్షాలు పడకుండా ఉంటాయా? కాళేశ్వరం గొప్పదనం ఎప్పుడు అర్థమవుతుందమ్మా? నీళ్లు పైనుంచి రానప్పుడు అర్థమవుతుంది. ఈ వివరాలన్నీ చెప్పడానికో లేకపోతే ఒక చర్చకో కేసీఆర్ గారు వస్తారు. ఎవరితో చర్చ? ఎవరితో? వాళ్ళ అటెండర్తో చర్చించడానికైనా కేసీఆర్ వెనుకపోడు. ఎందుకంటే వింటాడు, వినే ఓపిక ఉన్నది. ఇప్పుడు ఇన్ని డౌట్లు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయమ్మా డౌట్లు? ఎన్నోసార్లు దాని గురించి మాట్లాడుతున్నాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎన్నిసార్లు మీ ముందర కూర్చొని మాట్లాడారు? ఏ ఇంజనీర్ను పిలిచినా మాట్లాడుతున్నాడు కదా తెలంగాణ మీద కొంత అవగాహన వాళ్ళను. ఒక్కటమ్మా, ఒక సూరుద్భావ వాతావరణం ఉండాలి. ఏజ్ ఆల్వేస్ కౌంట్స్ కదా. నువ్వు అంటుంటావు తెలంగాణ తెచ్చిండు, ఆ విషయంలో ఆయన చాలా కష్టపడ్డాడు అని రేవంత్ రెడ్డి బైట్స్ మీకు దొరుకుతాయి. రెండవది, వయసులో పెద్ద, ముఖ్యమంత్రిగా 9.5 ఏళ్ళు పనిచేసిండు, అన్ని విషయాల్లో నీకు సీనియరే. నువ్వు కార్యకర్తగా ఉన్నప్పుడు నీ పార్టీకి అధ్యక్షుడు ఆయన. గౌరవంగా మాట్లాడచ్చు కదా. చూద్దాం ఫర్దర్గా ఏమవుతుంది. మళ్ళీ ఇది ఎలాంటి ఎక్స్టెన్షన్స్కి వెళ్తుంది? చర్చ ఎట్లా జరగాలనో చెప్తాను నేను. ఈయన పోవద్దు, కేసీఆర్ రావద్దు. ఈయన కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా అనుభవం ఉంది, మంత్రిగా అనుభవం ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుభవం ఉంది, నీటిపారుదల శాఖ మంత్రి ఆయన. హరీష్ రావు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చర్చ పెట్టమని. ఫర్దర్గా మళ్ళీ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి? ఎంత పెండింగ్లో అవుతుందా? ఇది ఇలాగే ప్రొలాంగ్ అవుతుందా? కంక్లూజన్ ఏదైనా ఉంటుందా లేదా? ఆన్సర్ వస్తుందా లేదా? వి నీడ్ టు వెయిట్, అంతే కదా. ఇంకా థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు